ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నందున అందుకోసం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి బెడ్లు కేటాయించామని జనరల్ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ పద్మలత తెలిపారు. జీజీహెచ్లో మీడియాతో మాట్లాడుతూ 43 డిగ్రీలకు పైగా ఇప్పటికే ఉష్ణోగ్రత నమోదవుతుందని, ఇంకా పెరిగే అవకాశం ఉందని, అందుకోసం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 315, 317 వార్డుల్లో 5 బెడ్లు చొప్పున స్త్రీ పురుషులకు కేటాయించామన్నారు. ప్రస్తుతం ఎండ తీవ్రత తట్టుకోలేని వారు, వడదెబ్బ తగిలిన వారు ఇంతవరకు రాలేదని, కానీ జ్వరంతో బాధపడుతున్న వారు ఎక్కువగా వస్తున్నారని పేర్కొన్నారు. వడదెబ్బ తగిలిన వెంటనే ముందు తడిగుడ్డతో తుడిచి ఇంటిలోనే ఉన్న ఉప్పు వేసిన నిమ్మకాయ నీరును తాగించి ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకురావాలన్నారు. ఉదయం 10 గంటల్లోపు పనులు చూసుకోవాలని, సాయంత్రం 4 గంటల తర్వాత బయటకు రావాలని చెప్పారు. ఆసుపత్రిలో బెడ్స్తో పాటు మందులు సిద్ధంగా ఉంచామని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మద్యం సేవించేవారు ఎక్కువగా అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉందని, అలాంటి వారు తప్పనిసరిగా వేసవి కాలంలో మద్యం సేవించరాదని, ఫ్రూట్స్ జ్యూస్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యవంతంగా ఉండటానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. ముందుగానే ఈ ప్రివెంటివ్ హీట్ స్ట్రోక్ అనే ఎండ దెబ్బ, వడదెబ్బ బారిన పడకుండా ఉండే విధంగా అన్ని విధాలుగా బయట పరిఫరల్గా కానీ అన్ని చోట్ల కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రివెంటివ్గా ఎక్కువగా ఉండటం వలన గవర్నమెంట్ అన్ని విధాల ఈ రాకుండా, వడదెబ్బ తగలకుండా ఉండే విధంగా అన్ని తగు జాగ్రత్తలు తీసుకోవడం వలన ఇంకా ప్రస్తుతానికైతే వడదెబ్బ లక్షణాలతో మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఇంకా రాలేదు. కాకపోతే మామూలుగా జ్వరము అలా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళల్లో తొందరగా ఈ బయట ఎక్స్టర్నల్గా వేడి ఎక్కువగా ఉండడం వలన వాళ్ళు ఇంకా మామూలుగా కన్నా ఎక్కువగా నీరసం అయిపోవడం, డీహైడ్రేట్ అవ్వటము అట్లా జరుగుతుంది. వాళ్ళని మేము వెంటనే ఐడెంటిఫై చేయడం కానీ, ఏవైతే మూర్ఛ వ్యాధి లాగా లక్షణాలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటివి ఏమన్నా ముందే చిన్న పరిస్థితి బాగాలేదు, వీక్గా ఉంది, ఎక్స్ట్రీమ్గా వీక్నెస్ ఉంది, మజిల్స్ అన్నీ కాళ్ళ కండరాలు, శరీరంలో కండరాలు నొప్పిగా ఉండడము, తీవ్రమైన నీరసము, అలసట, వామిటింగ్స్ ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే వెంటనే అసలు అదే తగ్గుద్దిలే 2 రోజులు చూద్దాము అని అనకుండా వెంటనే హాస్పిటల్కి రావాల్సిందిగా అందరికీ, ప్రజలందరికీ కూడా తెలియజెప్తున్నాము. ఈ సన్ స్ట్రోక్ వచ్చిన పర్సన్కి అయితే వెంటనే మేడం చెప్పినట్టుగా నీడలోకి మార్చి వెంటనే ఆ వస్త్రాలను కొంచెం వదులు చేసి చల్లటి నీటితో మొహం అంతా కడగాలి. అలా కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరైన, ఇంట్లో కనుక ఓఆర్ఎస్ ఉంటే ఓఆర్ఎస్ తీసుకోవడం మంచిది. ఓఆర్ఎస్ లేని పక్షంలో కనీసం ఇంట్లో ఉన్న కొంచెం సాల్టు, కొంచెం షుగరు నీళ్ళల్లో కలిపి వెంటనే తాగిపించాలి. కన్సర్న్ పర్సన్కి తాగించి వెంటనే ఆసుపత్రికి షిఫ్ట్ చేయాలి. అంతేకాకుండా ఈ ఎండాకాలంలో కొంచెం ఆల్కహాల్ ఎక్కువగా తీసుకొని డైట్ తక్కువ తీసుకునే వాళ్ళు కూడా చాలా తీవ్రంగా హీట్ స్ట్రోక్కి గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలాసార్లు మేము ఆల్కహాలిక్ వాళ్ళనే డెత్తులు చూస్తుంటాము, సన్ స్ట్రోక్ డెత్తులు. వాళ్ళు ఎక్కువ ఆల్కహాల్ తీసుకొని డైట్ కానీ ఫ్లూయిడ్స్ కానీ తక్కువ తీసుకోవడం వల్ల సివియర్ డిహైడ్రేషన్కి గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని పద్ధతులు మార్చుకొని ప్రతి ఒక్కళ్ళు వారి ఆరోగ్యాలు కాపాడుకుంటారని ఇక్కడ ఆసుపత్రి సిబ్బంది తరపున, సూపరింటెండెంట్ గారి తరపున కోరుకుంటున్నాను.